అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు చేయబోతుంది మటన్ బిర్యానీ. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మటన్ని బాగా కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో మనం అన్ని మసాలాలు కలుపుకోవాలన్నమాట. ఫస్ట్గా మనం ఉప్పు, కొన్ని మసాలాలు వేసుకుందాం. వేసుకున్న తర్వాతకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్, పసుపు వేసుకోండి కొంచెం. అలాగే అన్ని మసాలాలు, గరం మసాలా వేసుకోండి. ఇది బిర్యానీ మసాలా అనమాట. ఇది మీకు ఒక వీడియోలో సపరేట్గా చూపిస్తా, బిర్యానీ మసాలా ఎలా చేయాలో. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అండి ఇది. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకుందాం. ఇవి వేసి మంచిగా, ఇది పచ్చిమిరపకాయలు మనం కచ్చపగా నూరి వేసుకోవాలి అనమాట. ఇప్పుడు మనం అన్నిటిని బాగా కలపాలి. ఇందులో నేను నిమ్మకాయ వేయట్లేదు. నిమ్మకాయ నేను 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతకి 1.5 మనకు టైం ఉంటే 2-3 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకు అంత టైం లేక నేను 1.5 అవర్ 1 అవర్ పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఇంకా మన ఆనియన్స్ కూడా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనకి ఇంకా టైం ఉందనుకో ఓవర్ నైట్ కూడా పెట్టుకోండి. మీకు ఆ పీస్ అనేది మెత్తగా బాగా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఓవర్ నైట్ మీకు టైం లేకుంటే 1 అవర్ 2 అవర్స్ కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం కారం, మీకు కర్రీ చేసుకోవాలనిపిస్తే కారం తక్కువ వేసుకోండి. లేదు కర్రీ కావద్దు మాకు, ఇది రైస్తోనే సరిపోతుంది అనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. పెరుగు వేసుకోండి. మనము ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదే వేసుకోండి. ఇప్పుడు బిర్యానీలో అయినా ఈ మటన్ కలిపేటప్పుడు అయినా ఆయిల్ వేసుకుంటే మనకు టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ వేసాను చూడండి ఆయిల్. నేను ఆనియన్ ఫ్రై చేసిన ఆయిలే వేసాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలన్నమాట. ఎంత మనం చేతితో కలిపితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. స్పూన్ కన్నా మనం హ్యాండ్ యూజ్ చేసి కలపండి. కసూరి మెతి కూడా కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా డ్రై ఫ్రై చేసి దాన్ని కొంచెం ఇట్లా హ్యాండ్తో క్రష్ చేసి వేయండి. ఆనియన్స్ కూడా అట్లనే క్రష్ చేసి వేయండి. బాగుంటుంది అనమాట. అది మనకి మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఇవన్నీ బాగా కలపండి. ఎంత బాగా కలపాలంటే అది మసాలాలన్నీ దానికి పీసెస్కి బాగా తెలిసిపోతుంది అనమాట. మనకి అది కలిసిపోతే దానికి ఉప్పు కారం అనేది బాగా తగిలి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పీసెస్కి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపండి. కలిపిన తర్వాత నేను 1 అవర్ పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో. డీ ఫ్రిడ్జ్లో అన్నా నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని బాగా, అంటే చాలా బాగా కలపండి. హ్యాండ్తోనే కలపండి. స్పూన్తో కలిపితే మనకి అంత మొత్తం పీసెస్కి మనకి మసాలాలన్నీ అంత కలవవు అనమాట. అందుకోసం హ్యాండ్ యూజ్ చేయండి. మ్యాక్సిమం యూజ్ అయినంత వరకు అయితే హ్యాండ్తోనే యూజ్ చేయండి. బాగా అంటే బాగా కలపండి. ఇప్పుడు నేను 1 అవర్ పెట్టిన తర్వాత మనకి ఆ పీసెస్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు కలుపుతున్నా నేను నిమ్మరసం. ఇప్పుడు కలిపిన తర్వాతకి కొంచెం మనకి ఆ పీస్ అనేది కొంచెం రెడ్ కలర్లో కావడానికి కొంచెం కలర్ వేసాను అనమాట. అంతే. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని డైరెక్ట్గా మటన్ వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు మటన్ వేసేస్తా డైరెక్ట్. ఇందులో ఏం మసాలాలు వేసుకోవద్దు. వేసుకుంటే ఎక్కువ ఘాట్ అయిపోతుంది అనమాట మనకి. అందుకోసం ఎక్కువ ఏం వేసుకోకుండా వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం రైస్ కోసం వాటర్ పెట్టుకుందాం. ఇందులో కొన్ని మసాలాలు, గరం మసాలాలు వేసుకొని, ఇది మన గులాబీ రేకులు ఉంటాయి కదా, నాటు గులాబీ, అవి వేసాను. రోజ్ వాటర్కి ప్లేస్లో ఇది వేసాను అనమాట. రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ వేసుకోండి. మీకు నాటు గులాబీలు అవి దొరికినాయనుకో అవి వేసుకోండి. పచ్చిమిరపకాయలు, మసాలాలు, అవి కొంచెం నిమ్మరసం, ఉప్పు, ఆయిల్ వేసి బాగా మరగనివ్వండి. వాటర్ మరిగిన తర్వాతకి మనం ఏం చేయాలంటే, రైస్ అనేది మనం 1 అవర్ 2 అవర్ ముందు నానబెట్టుకోవాలంటారు కదా, అట్లా నానబెట్టుకుంటే మనకి అన్నీ ఇరిగిపోతాయి అనమాట. నేనైతే అట్లా ఏం నానబెట్టలేదు. వాటర్ మనం పెట్టినాం కదా, ఆ పెట్టిన తర్వాతకి నేను బియ్యం అనేవి నానబెట్టిన తర్వాతకి వేసాను. నేను 50 ఆర్ 60% ఉడికించుకున్నాను అనమాట. నాకు 5 విజిల్స్కి 50% ఉడికింది మటన్. ఇది కూడా రైస్ కూడా 50% ఉడికించుకున్నా. ఇప్పుడు మనం లేయర్స్గా వేద్దాం. మీకు కింద అనేది ఎంత కాదన్నా మీకు కింద
అంటుకుంటుంది అనమాట. కాబట్టి మీకు ఒక టిప్, మనం నార్మల్ రైస్ ఉంటుంది కదా, అది ఒక లేయర్గా వేయండి ఫస్ట్ కింద కింద వేసిన తర్వాత, ఎందుకంటే మనకి ఈ రైస్ అనేది బాస్మతి రైస్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. నేను వేసిన నాకు చాలా ఖరాబ్ అయింది, ఒక హాఫ్ గ్లాస్ వరకు ఖరాబ్ అయింది అనమాట రైస్. అదే మీకు ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ నార్మల్ రైస్ వేసుకొని తర్వాతకి లేయర్స్గా వేయండి. ఇట్లా చూడండి, నేను 50% కుక్ చేసుకున్నా. అవి కూడా మటన్ కూడా 50% కుక్ అయింది. కుక్ అయిన తర్వాత మనం లేయర్స్గా వేసుకొని కొంచెం రెడ్ కలర్ ఆనియన్స్, మళ్ళీ ఇప్పుడు మటన్ రైస్ వేసుకొని ఇట్లా లేయర్స్గా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మరి ఘీ కూడా వేసుకోండి, నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ లేయర్స్ వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఇంకా ఇలానే ప్రాసెస్, మొత్తం మటన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం దమ్ కోసం పెట్టేసేయాలి. నేనైతే అది పిండి అవేం యూజ్ చేయకుండా నార్మల్గా మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టేసిన. అలా అయినా ఏం కాదు, మనకి మెయిన్ థీమ్ ఏంటిదంటే దీనికి గాలి అనేది, దీని స్మెల్ అనేది బయటికి పోకుండా ఉండొద్దు అంతే. దానికోసం ఒక క్లాత్ పెట్టేసేయండి, గుండ్రంగా ఒక క్లాత్ పెట్టేసి మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టేసేయండి. ఇంకా ఇట్లా లేయర్స్గా వేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్. ఇప్పుడు మనకి దీనికోసం ఎల్లో కలర్ కోసం ఏం చేయాలంటే, మనము ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అందులో హాఫ్ స్పూను పసుపు వేసుకొని అందులో కలిపేసండి. మీకు ఎల్లో కలర్ వస్తుంది అనమాట. మధ్యలో అక్కడక్కడ వేయండి. రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ నేను రెండు యూజ్ చేసిన, ఇందులో కలర్ఫుల్గా ఉండాలని రెడ్ అండ్ ఎల్లో కలర్ యూజ్ చేసిన, అంటే పసుపు యూజ్ చేసిన అనమాట. చాలా కలర్ఫుల్గా వచ్చింది, నాకు అవుట్పుట్ అనేది చాలా కలర్ఫుల్గా వచ్చింది అనమాట. మనం పైకి డెకరేషన్ కోసం నేను గార్నిష్ కోసం ఏం చేశానంటే కాజు, బాదం అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. నీకు మీకు లాస్ట్లో చూపిస్తా అది. ఇట్లా లేయర్స్ అయిపోయిన తర్వాత మొత్తం వేసాను. నేను 1.5 మటన్, కిలో రైస్ తీసుకున్నాను అనమాట. ఇవి కొలతలతో తీసుకున్నా. మీకు 1.5 మటన్కి మీరు 1.5 రైస్ కూడా వేసుకోవచ్చు. మాకైతే ఎక్కువ అయిపోయినాయి అనమాట పీసెస్. ఇట్లా 1.5 kgs మటన్కి 1.5 kg రైస్ వేసుకోండి, మీకు ఈక్వల్గా అయిపోతుంది అనమాట. ఇట్లా లేయర్స్ వేసి మళ్ళీ పైనగా అది మనకి కొంచెం అందులో వాటర్ వస్తుంది కదా మటన్లో, ఆ వాటర్ కూడా కొంచెం పైనంగా వేసాను అనమాట. ఎందుకంటే రైస్ మనకి 50% కుక్ అయింది కదా, కుక్ అయినందుకు మనకి ఆ రైస్ వేసుకోవడం వల్ల ఆ మసాలాలు కూడా వేస్ట్ అవ్వవు, మనకి దానికి స్పైసెస్ కూడా ఎక్కువ ఉంటాయని అదే వాటర్ వేసాను అనమాట. మనకి ఇంకా వేరే కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి అందులో వాటర్ ఉంటుంది కదా, మటన్లో ఉన్న వాటర్ అవే ఏమంటాం అది షేర్వా అంటాం కదా, అది మనకి సరిపోతుంది అనమాట రైస్లోకి. మీకు అంతగా లేకుంటే మరి వేరే కర్రీ చేస్తే చేసుకోవచ్చు. మాకైతే అది మిగిలింది, మేము అదే తిన్నాము. ఆ సూపే మాకు సరిపోయింది అనమాట. ఇంకో కొంచెం వేసుకోండి. మీకు అంతా ఇంకో ఇలా బరువు పెట్టేసి ఇలా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మీడియం ఫ్లేమ్లో 45 minutes వరకు పెట్టాను అనమాట. ఇంకోది లాస్ట్కి అవుట్పుట్ ఇలా వచ్చిందండి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంది. మాకు తింటుంటే ఇంకా తినాలనిపించింది కానీ మాకు రైస్ సరిపోలేదు. చూడండి చాలా బాగా వచ్చింది. పీసెస్ కూడా చాలా మెత్తగా అయిపోయాయి అనమాట. ఎందుకంటే 5 విజిల్స్ వేసాం కదా. ఇంకోండి ఇలా పీసెస్ కూడా చాలా మెత్తగా చాలా వచ్చాయి.